హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే కాకరకాయ వేపుడు. కాకరకాయ వేపుడిని ఈ విధంగా చేయండి, ఎన్నడూ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కానీ వాళ్ళకు ఒక్కసారి చేసి ఒక్క ముక్క రుచి చూపించండి. ఇది క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంది. ఒక్కసారి రుచి చూసిన ఏ చిన్న పిల్ల వాళ్ళైనా సరే వదిలేపెట్టరు, అంత బాగుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారు. కానీ కాకరకాయలను తీసుకునేటప్పుడు మాత్రం ఇలాంటి కాయలు తీసుకోండి. అది నాటుకాయలు, చిన్నగా భలేగా ఉంటాయి. వీటితో మనం ఒక్కసారి కానీ ఆ విధంగా చేస్తే మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా వదిలేపెట్టరు. ఇంకా కాకరకాయ ఫ్రీలకైతేనేమో చెప్పనవసరం లేదు. కానీ ప్రతి మనిషి కూడా కాకరకాయ కనీసం వారంలో 2-3 సార్లు అయినా సరే ఖచ్చితంగా తిని తీరాలండి. ఈ లైట్గా ఉండే చేదు మన శరీరానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. రిస్క్ అనుకోకుండా ప్రతి ఒక్కరు వారానికి 2-3 సార్లు అయినా సరే ఖచ్చితంగా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ టైప్లో మీద ఉండే ఈ చిన్న పొలుసులు మాత్రమే గీకేసుకోవాలండి. ఇలా గీకేస్తే ఏంటంటే సేదే ఉండదు. ఓకేనా? గీకిన తర్వాత మాత్రం కడగద్దండి, ముందే కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందామండి. వీటి ఏంటంటే ఇవి కట్ చేసేటప్పుడు ఈ లోపల ఉండే ఈ గింజ భాగాన్ని మాత్రం తీసేసుకుంటే సరిపోద్దండి. అది చిన్నపిల్లలు అలాంటి వాళ్ళకైతే. ఇప్పుడు పెద్దవాళ్ళకైతేనేమో అవి ఉన్నా కూడా ఏమి కాదు, చాలా బాగుంటుంది. కానీ ఆ గింజ కూడా నమిలేటప్పుడు కరుం అంటూ భలేగా ఉంటుందండి. కానీ ఆ గింజ ఉంటే మాత్రం కొంచెం చిన్నపిల్లలకి ఏంటంటే పంటి కింద పడుతూ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి అందుకోసమని ఆ గింజ తీసేసుకోవచ్చు. కానీ ఆ గింజ భాగాన్ని తీసేసుకోవడం ఏ విధంగా సులువు అంటే, ఫస్ట్ ఆ రకం అయితే రెండోది ఈ రకంలో చాలా సులువుగా వస్తుందండి. ఓకేనా? ఈ టైప్లో చాలా సింపుల్గా దాన్ని ఇలా అని అలా తీసేసుకోవచ్చు. ఇబ్బంది పడే అవసరమే లేదండి. కానీ మనం కాకరకాయని ఈ టైప్లో కట్ చేస్తే ఏంటంటే ప్రతి ఒక్క పీసు కూడా మంచి కరకరలాడుతూ వేగుతుంది. అలా దెబ్బ టైప్లో ఉంటే కొంత వేగి కొంత వేగక అలా ఉంటుంది. కానీ ఇలా అయితే మాత్రం పర్ఫెక్ట్గా వేగిద్దండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి మిక్సీ జారి తీసుకొని ధనియాలు వేద్దాం 1 స్పూను. ఆ తర్వాత జీలకర్ర ఒక సగం స్పూను అందులో వేసుకొని, ఎండి కొబ్బరి కట్ చేసింది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని 2 స్పూన్లు కారం కూడా వేద్దాం. దీంట్లో ఏంటంటే లైట్గా స్పైసీ అవసరం అండి. ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చు. 1/2 స్పూను సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనం కొంచెం మెత్తగా పొడిగొట్టుకుందామండి. ఇలా పొడిగొట్టిన దాన్ని ఒక్కసారి చూద్దామండి. చూడండి, ఇలా లైట్ బరకగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక వెల్లుల్లి గడ్డ తీసుకునేసి మీద తోళ్ళు తీసి ఆ వెల్లుల్లి గడ్డని దీంట్లో వేసేసుకొని కాస్త అలా మిక్స్ చేసుకుందాం. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మరొకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మెత్తగా పొడి కొట్టుకుందామండి. ఈ టైప్లో మనకి పొడి వస్తే సరిపోతుంది. కాకపోతే వెల్లుల్లి గడ్డలు వేసినప్పుడు ఏంటంటే కొంచెం ఉంటలాగా వస్తుంది, పర్వాలేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె వేసుకుందాం. అదొక 4 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఇవి ఎందుకంటే మనం కాకరకాయలు ఫ్రై చేయాలి కాబట్టి ఆ కొద్దిగా నూనె అవసరం. ఇప్పుడు కాకరకాయ కట్ చేసిన ముక్కలన్నింటినీ దీంట్లో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. ఈ కాకరకాయ ఫ్రై కావడానికి ఈ 2 కంపల్సరీ వేసుకోవాలి. వేసి ఇవి రెండిట్లో మనం బాగా వేగనివ్వాలండి. అంటే ఉప్పు పసుపు వేసి బాగా కలిపి ఇలా సన్న మంట మీద బాగా వేగనివ్వాలండి. అప్పుడు చూడండి, ప్రతి ఒక్క ముక్క కూడా సేమ్ పొజిషన్లో వేగుతాయండి. ఒకటి మాడి, ఒకటి పచ్చిగా, ఒకటి ఎర్రగా, ఒకటి తెల్లగా అట్ట లేకుండా ప్రతి ఒక్క పీస్ కూడా పర్ఫెక్ట్గా వేగద్దండి ఈ టైప్లో. ఓకే, ఈ టైపు వేగిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని తీసి ఒక జాలీ గెంటుతో తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇది కూడా ఏంటంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే సన్న మంట మీదనే ఉంచుకోవాలండి. అప్పుడేమవుద్దంటే కరకరలాడుతూ బాగా వేగతాయి. మంట హైలో ఉంటే మాత్రం కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీటిని పక్కన పెట్టి 1 స్పూను తాలింపు గింజలు అందులో వేసేసుకుందాం. ఆ తర్వాత 3 ఎండుమిరపకాయలు వేసుకొని 4 రెమ్మల కరివేపాకు దూసి అందులో పోసుకొని ఒక 2-3 ఉల్లిగడ్డల్ని సన్నగా కట్ చేసి అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత వీటిని కూడా మనం బాగా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి. అది ఎలా అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి.
ఆ కలర్ ఈ విధంగా వచ్చినాక అది ఎలా అంటే మరీ మెత్తగా కరిగిపోయే విధంగా రాకూడదండి, ఇలా రావాలి. ఇప్పుడు ఫ్రై చేసిన కాకరకాయ పీసులన్నింటినీ దాంట్లో వేసేసుకొని కిందకి పైకి తిరగేసుకుంటూ వీటిని సన్న మంట మీద బాగా వేగనివ్వాలండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసిన ఆ పొడిని ఇందులో వేసేసుకుందాం. ఆ పొడి మొత్తాన్ని దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు కూడా దీన్ని కలుపుతూ ప్రతి ఒక్క ముక్కకు కూడా ఈ పొడి అతుక్కునే విధంగా ఇలా మనం కలుపుతూనే ఉండాలండి. అది ఎలా అంటే ఒక 2 నిమిషాల పాటు సన్న మంట మీద ఉంచుకునేసి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి, ముక్క ఎలా ఉందన్నది పీసు కరకరలాడుతూ భలే ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకొని అన్నంలోకి కానీ దేంట్లోకైనా సరే భలే ఉంటుందండి. మనం సాంబార్ చేసిన మా రసం పెట్టిన మా పచ్చడి చేసిన మా కూర ఏది చేసినా దాని పక్కన ఇది కాస్త వేసుకొని అలా నంజుకొని తింటుంటే భలేగా ఉంటుందండి. కానీ ఖచ్చితంగా వారంలో ఎట్టలేదన్నా 2 సార్లన్నా చేసుకొని తినండి. మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి.